పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ ప్రజలను కోరారు. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. సేకరించిన చెత్తను రీసైకిల్ చేసి ఎరువులుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లోని ప్రజలకు తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు ప్రత్యేక బుట్టలను మున్సిపల్ అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ శాఖ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మున్సిపల్ శాఖకు ఆదాయం సమకూర్చే పలు అంశాలపై ప్రజలకు వివరించిన కమిషనర్ కొత్తగా ఇల్లు నిర్మించేవారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు పొందాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మంచినీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను మురికి కాలువల్లో వేయడం వల్ల దోమలు పెరిగి అంటురోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రజలు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందనతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, పరిసరాల పరిశుభ్రత, చెరువులు కుంటల క్లీనింగ్ పరిశుభ్రత, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ పడని వాటికి ప్రాపర్టీ ట్యాక్స్ వేయడము, ట్రేడ్ లైసెన్స్ లేని వారికి ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వడము, అదేవిధంగా కార్యాలయంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లను క్లియర్ చేయడము, ఈ రకంగా పలు కార్యక్రమాలతోటి ఇటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులందరినీ కూడా ప్రజలకు అత్యంత చేరువ చేసేటువంటి ఉద్దేశంలో ఈరోజు గవర్నమెంట్ మనకు ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా గౌరవనీయులు శ్రీమతి సిడిఎంఏ గారు టీకే శ్రీదేవి గారి ఆదేశాల ప్రకారం, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మనం 5వ వార్డులో ఈ యొక్క ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క తొట్లలో, తర్వాత పూల తొట్లు కానీ, టైర్లలో కానీ, కూలర్లలో కానీ, ఫ్రిడ్జ్ల్లో కానీ, అదేవిధంగా తొట్లలో నిల్వ ఉన్నటువంటి నీటిని, అదేవిధంగా తినుబండారాలు, ఈ పరిసరాలు బాగుగా చేసేటువంటి కార్యక్రమాలతో పాటు బ్లీచింగ్ పౌడర్ వేయడము, ఫినాయిల్ పిచికారీ చేయడము, దోమలను నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.